everyone, welcome back to my channel Zubeda Ali. Namaste, assalamu alaikum. ఈ రోజు మా వారి డే రొటీన్ మీకు చూపించబోతున్నా. ఈ రోజు మా వారు డే అంతా ఏం చేస్తారో ఎలా ఉన్నారో అంతా ఈ వీడియోలో చూసేయండి. మా వారు ఈ రోజు షూట్ కి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు టైం 8 o'clock అయింది. ఇప్పుడు లేచి రెడీ అయిపోయారు. మా వారిని పిలుస్తా. ఏమండి ప్లీజ్ కమ్. మా వారు ఈరోజు బ్రేక్ఫాస్ట్లో పపాయ, బాయిల్డ్ 2 eggs, నానబెట్టి పొట్టు తీసేసిన బాదం పప్పులు. మా వారు రోజు ఇదే బ్రేక్ఫాస్ట్ చేస్తారనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఒక్కొక్కసారి షూట్ లేనప్పుడు లేట్గా లేస్తారు. అప్పుడు ఓన్లీ గ్రీన్ టీ తాగేసి తొందరగా లంచ్ చేసేసుకుంటారు. ఒక్కొక్కసారి 6 o'clockకే షూటింగ్ ఉంటే మార్నింగ్ ఓన్లీ గ్రీన్ టీ తాగేసి షూట్కి వెళ్ళిపోతారు. అక్కడ 2 ఇడ్లీ కానీ 1 దోశ కానీ తింటారు. 9 o'clock ఉన్నప్పుడు నేను ఈ బ్రేక్ఫాస్ట్ మా వారికి ప్రిపేర్ చేస్తాను. మా కోసం ఇంత పొద్దునే లేచి ఇవన్నీ రెడీ చేసి థ్యాంక్ యూ సో మచ్. బ్రేక్ఫాస్ట్ మా వారిది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ టీ ఇచ్చాను. గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీలో నేను హనీ కలిపి ఇస్తాను. ఈ గ్రీన్ టీ నేను కేరళ మా వారితోటి షూట్కి వెళ్ళినప్పుడు ఈ గ్రీన్ టీ తెచ్చుకున్నాను అక్కడ నుంచి. ఎలా ఉందండి కేరళ గ్రీన్ టీ? చాలా హెల్దీ. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మా వారు షూట్కి వెళ్ళిపోయారు. నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. నేను మా వారికి లంచ్లో ఏమేమి తీసుకెళ్ళబోతున్నానో, ఏమేమి రెసిపీసో ఈరోజు మీరందరూ ఈ వీడియోలో చూసేయండి. ఈరోజు మా వారికి లంచ్ కోసం నేను క్యారెట్ రోటీస్, జీరా ప్లెయిన్ రైస్, తోటకూర ఫ్రై, బీరకాయ మటన్ కర్రీ, బీరకాయ తొక్కు పచ్చడి అండ్ కరివేపాకు రసం చేయబోతున్నాను. బీరకాయ మటన్ కర్రీ దానికోసం కుక్కర్ వాడుతున్నాను. కుక్కర్ పెట్టుకొని ముందుగా నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇంకా 5 పచ్చిమిర్చి ఇందులో వేసేస్తున్నా. మరీ రెడ్గా ఫ్రై అవనవసరం లేదు. కాస్త కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నా. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం ఈ మటన్ పీసెస్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇందులోని నీళ్ళన్నీ డ్రై అయిపోవాలి. ఇందులో గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు సరిపడినంత, 1 పెద్ద స్పూన్ కారం, పసుపు 1 టీ స్పూన్, ధనియాలు జీలకర్ర పౌడర్ 1 స్పూన్. ఇలా అన్నీ వేసేసుకొని బాగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసాం కదా, ఇప్పుడు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది చూడండి. ఆయిల్ వేరేగా వచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు బీరకాయ ముక్కలను ఇందులో వేసేసుకుంటున్నా. ఈ టైప్లోనే కోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికాక చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాస్త వేస్తున్నాను. మిగతాది లాస్ట్లో వేసుకుందాం. కాస్త వాటర్ అంతే. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటాం. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకుందాం. బీరకాయ మటన్ కర్రీ రెడీ అయ్యింది. తర్వాత మనం ఇది విజిల్ తీసి చూద్దాం. ఇది చల్లారాలి. చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు బీరకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. బీరకాయ మటన్లో మనకి నీళ్లు ఎక్కువ పడవు. బీరకాయ మటన్ మనం కలుపుకుంటాం కదా, అప్పుడు తక్కువ నీరు వేసుకోండి, ఎక్కువ నీరు పట్టదు ఇందులో. ఇలాగ దగ్గరికి వచ్చాక కర్రీ చూడండి ఒకసారి రెడీ. బీరకాయ మటన్ కర్రీ
నేను మటన్ తినకపోయినా మటన్లో చాలా వెరైటీస్ చేస్తాను. బాణాలి పెట్టుకున్నాను, ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా. నేను నువ్వుల నూనె వాడుతున్నాను ఈరోజు. ముందుగా పచ్చి శనగపప్పు వేస్తున్నా, సాయి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయ ఇది వేసేసుకుంటున్నా. ఇది ఇప్పుడు కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు తోటకూరని ఇందులో వేసేస్తున్నా. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. లిడ్ పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. 3 మినిట్స్కి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తూ ఉండాలి. 10 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. అంతే, తోటకూర ఫ్రై రెడీ. బీరకాయ ముక్కలను నేను మటన్ కర్రీలో వేసాను కదా, ఆ బీరకాయ ముక్కల పైన తొక్కు ఇది. దీన్ని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీటిలో ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత దాన్ని తీసేసుకున్నాను. ఆయిల్ వేస్తున్నా, జీలకర్ర, వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తున్నా. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇది ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలాగా ఫ్రై అయిపోవాలి. చూడండి ఒకసారి. టమాటాలు, కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు ఇది కాస్త కలుపుకొని పచ్చిమిరపకాయలు, చింతపండు వేసుకొని ఉప్పు సరిపడినంత. ఓకే, ఫ్రై అయిపోయిందండి. ఇది ఇంకా చల్లారాలి. చల్లారాక మిక్సీలో మనం పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు ఇది బీరకాయ పచ్చడి చిన్న మంట మీద మగ్గుతుంది. ఇప్పుడు కరివేపాకు రసం చేస్తున్నాను. కరివేపాకు రసానికి కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు నీటిలో నానబెట్టిన చింతపండు. ముందుగా నేను కరివేపాకు మిక్సీలో వేస్తున్నాను. శుభ్రంగా కడిగి తరి ఆడబెట్టుకున్నాను. ఒక పెద్ద స్పూను జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ వేసి ఇప్పుడు ఇందులో నీళ్లు వేయకూడదు, ఇలాగే మనం గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె పెట్టుకున్నాను. 2 స్పూన్స్ నేను నెయ్యి వేస్తున్నా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మిరియాల పౌడర్ వేస్తున్నా. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేస్తున్నా. ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇంకా నల్ల మిరియాల పౌడర్. ఇలా అయ్యాక చింతపండు రసం నేను వడబట్టుకొని ఉంచుకున్నాను, అది వేసుకుందాం. ఇందులో ఉప్పు వేసుకుందాం. చూడండి, ఇలా ఒకసారి పొంగు వచ్చాక మనం ఇంకా కట్టేసుకోవచ్చు. కరివేపాకు రసం రెడీ. ఇలాగ పొంగు వచ్చాక ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. పెట్టుకొని దీన్ని సైడ్ పెట్టేసుకొని జీరా ప్లెయిన్ రైస్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే జీరా రైస్ కాదు, ఇది జీరా ప్లెయిన్ రైస్. దానికోసం ముందుగా ఒక గిన్నెని పెట్టుకొని, నేను చెప్పడం మర్చిపోయాను మీకు, ఒక అరగంట ముందు బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలి. గిన్నెలో నేను నెయ్యి వేసుకుంటున్నా. 4 స్పూన్ల నెయ్యి వేస్తున్నా. నేను 1/2 కిలో బియ్యం తీసుకున్నాను. 1/2 కిలో బియ్యంది చేస్తున్నాను ఈరోజు. ఇందులో జీలకర్ర కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మీరు బియ్యం ఒక గ్లాస్ తోటి వేసుకుంటే దానికి 2 గ్లాసుల నీళ్లు చొప్పున వేసుకోవాలి. ఇందులోని ఉప్పు కూడా వేస్తున్నా. ఈ నీళ్లు మరగాలి. మనం అప్పటి వరకు క్యారెట్ రోటీ ప్రిపేర్ చేసుకుందాం. క్యారెట్ రోటీకి తక్కువ నీటిలో ఇలాగ మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇందులో నేను ఇప్పుడు గోధుమ పిండిని కలుపుతా. ఇప్పుడు కాస్త నెయ్యి చేతితో రాసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం సైడ్న పెట్టేసుకుందాం. నీళ్ళు చేతితోటి ఇలాగా చేసుకొని కవర్ చేసుకొని దీన్ని సైడ్న పెట్టేసుకుందాం. ఇప్పుడు జీరా రైస్ చూద్దాం. ఇప్పుడు ఇలా ఎసరు వచ్చింది. ఇప్పుడు బియ్యంలో ఉన్న నీళ్లను తీసేసుకున్నాను. తీసుకొని బియ్యాన్ని ఇందులో వేసుకుంటున్నా. నార్మల్ అన్నంలాగే వండుకోవాలి. ఇప్పుడు దీన్ని జీరా రైస్ రెడీ అయిపోయింది. చూడండి, జీరా ప్లెయిన్ రైస్ రెడీ అయిపోయింది. ఇలాగా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి.
రోటీల్ని కాల్చుకుందాం. ఇప్పుడు బీరకాయ టమాటాలను మనం మగ్గబెట్టి ఉంచుకున్నాం కదా, దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలాగా నేను నీళ్లు వేయకుండానే గ్రైండ్ చేసాను. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. కాస్త 1 స్పూన్ నెయ్యి మాత్రమే వేస్తున్నా. బీరకాయ తొక్కు పచ్చడిలోకి నెయ్యితో తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. తాలింపులోకి నేను సాయి మినపప్పు, జీలకర్ర కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు 2, కొద్దిగా పచ్చి శనగపప్పు దీన్ని వేసేస్తున్నా. తోటకూర ఫ్రై ప్యాక్ చేస్తున్నా. నేను 2 బాక్సుల్లో వేస్తున్నాను, ఎందుకంటే అక్కడ మా వారితో పాటు ఎవరెవరు కూర్చొని తింటారో తెలియదు కదా, అందుకని నేను కాస్త ఎక్కువగానే ప్యాక్ చేస్తుంటాను. ఇప్పుడు రసం ప్యాక్ చేస్తున్నా. కరివేపాకు రసం మంచి గుమగుమలాడుతుంది. మా వారికి రసం అంటే చాలా ఇష్టం. రసంలో చాలా రకాలు ఉన్నాయి, ఎప్పుడు ఒకే రకం చేయను, రకరకాలు మారుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు పచ్చడిని వేసేసుకుందాం. మా వారికి లంచ్ రెడీ చేశాను. ఇప్పుడు నేను వెళ్ళి రెడీ అయ్యి మా వారి షూట్కి లంచ్ తీసుకుని వెళ్తాను. ఓకే అండి, నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు మా వారి షూట్కి వెళ్తున్నాను. మా బ్రదర్ కార్ డ్రైవ్ చేస్తాడు, కానీ ఇప్పుడు నేను డ్రైవ్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ. సీట్ బెల్ట్ పెట్టుకోవడం కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, మా వారు ఉన్న షూట్ లొకేషన్కి వచ్చేసాను. మా వారికి ఇప్పుడు సర్వ్ చేద్దాం. బీరకాయ తొక్క పచ్చడి. తర్వాత రోటీ వేసుకోండి. క్యారెట్ రోటీ, మటన్ బీరకాయ కర్రీ, మటన్ బీరకాయ కర్రీ, తోటకూర ఫ్రై, కరివేపాకు రసం అండ్ జీరా ప్లెయిన్ రైస్. మీరు అన్నీ తిని మమ్మల్ని ఆనందింపచేయాలి. జీరా ప్లెయిన్ రైస్ గుర్తుందా, అమ్మ చేసేవారు వీక్కి ఒక్కసారి. తోటకూర ఫ్రై, ఇక కరివేపాకు రసం కూడా ఉంది. ఈరోజు మా వారు అస్మిత వాళ్ళ షూట్లో ఉన్నారు. ప్రొడ్యూసర్స్ కొత్తగా లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది అస్మితకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం కలిసాం మేము అస్మితకి. అదే చెప్పబోయాను, సార్ తో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాను నేను, కానీ మిమ్మల్ని కలవడం ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. అసలు మీ ఛానల్ కి ఆల్ ది బెస్ట్. We love your channel. Thank you so much. నేను మా చిన్న అమ్మాయిని మా వారి షూట్కి తీసుకొచ్చాను, ఎందుకంటే దానికి 12 o'clockకే ఆన్లైన్ క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది మా ఇంట్లో ఉండదు, ఎక్కువగా పక్క విల్లాస్లోకి వెళ్ళిపోతుంటుంది. అందుకనే నాతో పాటు తీసుకొచ్చేసాను అనమాట. నాతోటే ఉంచుకుంటాను దీనికి, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని స్కూల్స్ ఉండటం లేదు. ఇంకా వీళ్ళని పట్టుకొని ఉండలేకపోతున్నాం ఇంట్లో అసలు ఒక్క నిమిషం ఉండదు. ఎక్కడుందా అని ప్రతి విల్లాకి వెళ్ళి బెల్ కొట్టి మరి వీళ్ళ అన్నయ్య వెతికి తీసుకొస్తుంటాడు. నాకు మా డాడీ షూటింగ్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది, నాకు ఇష్టం.
ఓకే అండి, ఇక మా వారి షూట్ ఇప్పుడు నైట్ వరకు ఉందంట. సరే నేను ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాను. నైట్ మా వారు వచ్చాక డిన్నర్ నేను ఏం చేస్తాను, మా వారు ఏం తింటారో చూద్దాం. మా వారు షూట్ నుండి వచ్చేసారు. హాయ్ అండి. హాయ్ పాపా. మ్యాంగో మ్యాంగో. దీని పేరు మ్యాంగో. దీని పేరు మ్యాంగో. ఒక్క నిమిషం, ఇక్కడ చూసారా ఈ బొకేస్? మా వారికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా రోజు మాకు మా ఇంటికి మా వారి ఫ్రెండ్స్ అందరూ బొకేస్ తీసుకొచ్చి విష్ చేస్తున్నారు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మ్యాంగో. మా వారి షూట్ మా ఇంటి నుంచి 1.5 hour జర్నీ చేసి, ఎక్కడండి అది ఆ ప్లేస్? కోంపల్లిలో జరిగింది. ఈరోజు నేను డ్రైవ్ చేసుకుంటూ ఈరోజు వెళ్ళాను. తర్వాత నేను లంచ్ అయ్యాక వచ్చేసాను. నేను మా వారు షూట్ నుండి ఇప్పుడే వచ్చారు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యారు. ఇప్పుడు డిన్నర్ నేను ఓన్లీ 1 దోశ తింటారంతే. ఒక్కొక్కసారి లేట్ అవుతుంటుంది. నైట్ లేట్ అయినప్పుడు అసలు డిన్నర్ చేయకుండానే పడుకుంటూ ఉంటారు. ఈరోజు కాస్త తొందరగా వచ్చారు కాబట్టి నేను డిన్నర్ ఎలాగైనా తినవలసిందే. ఎక్కువగా డిన్నర్ మీద ఇంట్రెస్ట్ చూపించారండి. ఓన్లీ 1 దోశ అంతే నైట్. ఇది ఏప్రిల్ పుట్టింది కోసం దీని పేరు మ్యాంగో అని పెట్టాము. మ్యాంగో. డిష్ 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 డిష్. ఇప్పుడు మా వారి కోసం దోశ వేస్తున్నాను. ఐరన్ తవ్వ మీద ఉల్లిపాయ రుద్దాలి ముందుగా. తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కాస్త ఆయిల్. మా వారు ఓన్లీ 1 దోశ తింటారు. ఇది ఒక్కటే ఆయన డిన్నర్. దోశ గోంగూర పచ్చడి. ఈరోజు కాస్త తొందరగా వచ్చారు కాబట్టి ఇదైనా తింటున్నారు. లేట్గా వచ్చినప్పుడైతే ఓన్లీ సలాడ్ తిని పడుకుంటారంతే. డిన్నర్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు. ఓన్లీ 1 దోశ అంతే. గైస్, క్యాష్ కరో అనే ఒక యాప్ ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఉచితంగా డబ్బులు ఇస్తుంది. దీనికి మీరు చేయాల్సింది సైన్ ఆన్ క్యాష్ కరో. దానికి మీరు చేయాల్సింది సైన్ అప్ ఆన్ క్యాష్ కరో విత్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఆర్ యూజ్ మై కోడ్ ZUBEDA25 అండ్ మేక్ అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్. చూసారు కదా మా వారి డైలీ రొటీన్ని. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగా రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.